హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దీని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మహిమగల దేవ, సర్వోన్నతుడా నీకు వందనాలు స్తుతులైనా జీవన దేవ, జీవాధిపతి, గొప్ప దేవుడు, నిత్యమంతుడు తన ప్రభావం మీరు సహాయం చేయమనుచున్నాం. ఈ పక్షుని ఎవరు చిన్నగా నాయన మీరు మాట్లాడి మాకు సహాయం చేయమని నజరుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని మహిమకలను గాక, దేవుని యొక్క నామం మహిమకలను గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడడానికి ఎంతగానో నిశ్చయంగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన అనేది నిశ్చయంగా గమనించిన విషయం ఏంటంటే, ప్రార్థన అనేది ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ఏ రకంగా ప్రార్థన చేయాలి, అసలు ప్రార్థన ఏ సమయంలో చేయాలనేది పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఓకే, ఎటన్నా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తుంటాం, తినేటప్పుడు తినకముందు ప్రార్థన చేస్తున్నాం, పడుకునేటప్పుడు ఫస్ట్ ప్రార్థన చేసినాక పడుకుంటాం, కరెక్టే. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియపరచడం తెలుసా, మిడ్ నైట్ ప్రార్థన చేయాలంటారు. హల్లెలూయా. దాని ఏమంటారు తెలుసా, ఆల్ నైట్ ప్రేయర్. ఓకే, ఈ ఆల్ నైట్ ప్రేయర్ ఎప్పుడు చేయాలి? మిడ్ నైట్ ప్రార్థన అనగా ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అది మిడ్ నైట్ గా కలిగి ఉంటుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకున్నట్టు. ఆ మిడ్ నైట్ అనేది తెలుసా, 11 నుండి 3 గంటల వరకు అది మిడ్ నైట్. అర్థమైందా? ఈ 11 గంటల నుంచి 3 గంటల వరకు అనేది మిడ్ నైట్. అక్కడ ఎన్ని గంటలు అవుతుంది? 4 గంటల 4 గంటలు. ఈ 4 గంటలు ఈ మిడ్ నైట్, నైట్ 11 నుంచి ఉదయం పొద్దున అన్నట్టు, ఉదయము 3 అంటే ఉదయమే కదా, ఉదయం 3 ఈ మధ్యలో వచ్చేసి కౌంట్ చేస్తే 4 గంటలు. ఈ 4 గంటల సమయంలో ఈ 4 గంటలు మోకరించి ప్రార్థన చేయాలి. అది మిడ్ నైట్. ఆ మిడ్ నైట్ లో ప్రార్థన చేసినప్పుడట దయ్యముల స్వరములు వినబడతాయి. హల్లెలూయా. భయంకరమైన శబ్దాలు వినబడతాయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు తెలుసా, ప్రార్థన చేసా తెలుసా, దురాత్మ శక్తులని డిస్టర్బ్ చేస్తాయి. ఎందుకో తెలుసా నువ్వు ప్రార్థన చేసే యొక్క లక్షణము, నువ్వు ప్రార్థన చేయుట అపవాదానికి సాతానికి నచ్చదు కనుక భయంకరమైన శబ్దములు వస్తూ ఉంటాయి, నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ ఆ డిస్టర్బ్ లో ఏంటి తెలుసా, ఆ యొక్క ప్రార్థన చేసి ఎదిరించి ఆ మిడ్ నైట్ ప్రార్థన చేస్తున్నప్పుడు నిన్ను ఆ యొక్క శబ్దము వినబడుతుంది. యొక్క అపవాదైన క్రియలన్నీ ఏం తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు వాటిని నాశనం చేయడానికి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీలో ఆ పవరు, నీలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి, నీలో నీతో ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నేను యుద్ధముగా తయారు చేస్తాడు. ఈ 2 ఖడ్గములు కదా, ఈ 2 ఖడ్గమును నీకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా, అపవాదైన సాతాను ఎదిరించే శక్తి నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అది మిడ్ నైట్ ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దయ్యముల స్వరములు, అపవాది కింద స్వరములు, నేను గద్దించుచున్న ప్రతి ఒక్క స్వరమును ఆయన కాల్ చేయడానికి, ఆయన యుద్ధానికి యుద్ధ వీరులుగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అవును కదా. మరి ప్రార్థన ఎప్పుడు చేస్తాం మనం? మిడ్ నైట్ ప్రార్థన అనేది 11 నుంచి 3 గంటల వరకే. అది ఆల్ నైట్ ప్రేయర్. అవును కదా. చూడండి, డే అంతా ప్రార్థించడానికి మనం ముందుకెళ్తాం, కానీ మిడ్ నైట్ ప్రార్థించడానికి మనము ముందుకెళ్ళలేము. ఎందుకో తెలుసా, అపవాదన్న సాతానుడు నీ కాళ్ళను వంచడు, నీ మోకాళ్ళను వంచడు. వంచిపియాడు. ఎందుకో తెలుసా, ఆయనకు ఆ మిడ్ నైట్ ప్రార్థననే అపవాదికి నాశనం అవుతాయి కనుక, అపవాదికలు నాశనం అవుతాయి కనుక అందుకనేసి నీవు అపవాదని లోగిల్లో పడి ఉన్నావు. ఎప్పుడైతే లోకము అంటున్నావో, ఎప్పుడైతే లోకము అంటున్నావో, ఆ లోకమని జీవిస్తున్న ప్రతి ఒక్క మనుషుడు మిడ్ నైట్ ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన ఉన్నదంటే పరిగెడుతూ ఉరకాలి. ఒకవేళ పరిగెట్టి ఉరుకుతలేమంటే అర్థం ఏంటి తెలుసా, నువ్వు లోకముసారం జీవిస్తున్నావు. రైట్, నువ్వు లోకానుసారంలో జీవిస్తున్నావు. ఈ ఆల్ నైట్ ప్రార్థనలో, మిడ్ నైట్ ప్రార్థనలు చేసేటప్పుడు ఫుల్గా వర్షిప్ లో ఉండాలి.
ఏ స్వరం వినబడ్డా, ఏ అపవాది క్రియలు, నీ పక్కకున్న వారు కూడా అపవాది క్రియలు కలిగి ఉంటాయి కానీ డిస్టర్బ్ చేస్తారు. కానీ అప్పుడు ఏం చేస్తా, గద్దించాలి. యేసు నామములో గద్దించినప్పుడు అవి నాశనం అయిపోతాయి. అప్పుడు తెలుసా, నీకు మార్గము క్రీస్తు రాయబారిగా నేను సిద్ధంగా చేస్తాను. నీ బాబాల పరలోకం నుంచి అగ్నిస్తంభము దిగబడుతుంది. దిగబడినప్పుడు ఏమవుతుంది తెలుసా, నీవు ముఖాముఖిగా నీవు దేవుడితో మాట్లాడతావు. హల్లెలూయా. అవునా కదా? నీవెప్పుడు తెలుసా, నీవు ప్రార్థన శక్తితో నింపబడి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మిడ్ నైట్ ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే మిడ్ నైట్ వర్షిప్లో ఉంటావో, ఎప్పుడైతే మిడ్ నైట్ నువ్వు దేవుడితో మాటలు ఇష్టపడుతుంటావో, నువ్వు దేనికన్నా తెగించి నువ్వు ఏదున్నా వదిలిపెట్టి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. నీకు పక్క వారితో అవసరం లేదు. పక్కవారితో అవసరం ఉన్నది లోకము నేను లోకము నైట్లో ముంచేస్తుంది. లోకము నాదన్న వారు ఎవరు కూడా ఏమవుతారో తెలుసా, పాతాళానికి తొక్కబడతారు. నీ ముందు వాళ్ళు, నీ పక్కవాడు, వెనకవాడు నీ అంటే రాలేరు. కానీ ఏమో తెలుసా, నాశనానికి గురి చేస్తూ ఉంటారు. ఒక్కరి మాట విన కాదు, దేవుని మాట వినాలి. నీ బాబాల దేవుని మాట విన్న ప్రతి ఒక్క మనుషుడు, ప్రతి ఒక్కటి ఏమో తెలుసా, పరలోక రాజ్యమునికి వారసులు అవుతారు. లేఖనంలో తెలియబడి ఉన్నాయి. దేవుని చిత్తం ఏమైతే ఉందో ఆ రీతిగా నడవాలి. లోకానుసారం జీవితం వ్యర్థము, లోక జీవము డ్రమము వ్యర్థమే. ఆయన కొరకు, ఆయన మన కొరకు ఆయన కలవికలో రక్తము చిందించాడు. ఆ రక్తమే విలువైన రక్తము. పాపముల నుంచి విడిపించి పరలోక రాజ్యానికి మార్గం తెలియపరుస్తుంది. పరలోక రాజ్యానికి మార్గం తెలియపరుస్తుంది. ఇక్కడ రాత్రిపూట ప్రార్థించేవారు ప్రార్థన శక్తిమంతులు అవుతారు. ఆత్మ సంబంధమైన పోరాటంతో కలిగి ఉంటారు. ఎప్పుడైతే రాత్రిపూట ప్రార్థన చేస్తుంటారో, ఆ మిడ్ నైట్ ప్రార్థన చేస్తుంటారో శక్తిమంతులు అవుతూ ఉంటారు. ఆత్మశక్తిమంతులు అయి ఉంటారు. ఆత్మచేత పొందిన వారు, ఆత్మశక్తిమంతులు అయిన వారు లోకం వైపు చూడరు. ఎప్పుడు దీని వైపు చూస్తారు తెలుసా? ఒక విశ్వాసి, ఒకడు దేవుని నమ్ముకున్న ఒక మనిషి తప్పు మార్గము నడుస్తున్నట్టే ఆ ప్రాణంతో కొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? అయ్యో, దేవుడికి విరోధిగా నడుస్తున్నాడు, నన్ను లెక్క అడుగుతాడు కదా దేవుడు, వారిని సరి చేయకపోతే నన్ను లెక్క అడుగుతాడు కదా. అందుకనే దేవుని యొక్క వాక్కు చేత నింపబడిన ప్రతి ఒక్క మనుషుడు ఆయనకు రాయబారిగా ఉంటాడు. అక్కడ లోతైన నిశ్శబ్దము కలిగి ఉండి ఆయన మనసును స్మరించి ఆయన నామాన్ని స్మరిస్తూ అంతరంగులు త్యాగము జరుగుతూ ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి దిగబడుతుంది. దేవుని మూలముగా దేవుని మూలం చనిపోతే దేవుని మూలంగా చనిపోవాలి, మళ్ళీ పుట్టితే దేవుని మూలంగా పుట్టాలి. అలాగే దస్తా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియకను నీటి బాప్తించబడాలి. పాత ఈ గతించిన నూతన జీవితం ఎత్తాలి. అనగా ఆత్మ చేత పొంది ఉండాలి. నువ్వేదున్నా ఏమున్నా కానీ అవి వదిలిపెట్టి ఉండాలి. బైబిల్లో చూసినట్లయితే లూకా 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండ వలెనుటకు ప్రార్థన చేయుచుండ వలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏమని? దేవునికి భయపడకుము, మనుషులను లక్ష్య పెట్టకయు, నుండు ఒక న్యాయాధిపతి, దేవుని భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక న్యాయాధిపతి పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలుంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతి వాదికి నీ వాకుము న్యాయము
నా ప్రతి వాదికిని నా ప్రతి వ్యాధికిని నాకును న్యాయమును తీర్చుమని అడుగుచూ వచ్చును గాని అడుగుతూ వచ్చును గాని అతడు అతడు కొంతకాలము ఒప్పుకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోచడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనను తాననుకొనెను. చాలు, న్యాయము తీర్చునని తనను తాను అనుకోలేను. హల్లెలూయా. ఇక్కడ 18 ఒకటే వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు విసుకకుండా ప్రార్థన చేయాలి. విసుకకుండా ప్రార్థన అంటే దేవుడి వైపు చూస్తూ ఉండాలి అంతే. నువ్వు విసుకోకూడదు. ప్రార్థన అట్లా కాదు. ప్రార్థనగా విసుకకుండా ఆయన పైన విశ్వాసము చేత కలిగి ప్రార్థన చేయాలి. మిడ్ నైట్ ప్రార్థన చేస్తే నీకు ఇష్టమైన వాడిని తలంచుకోవడమే. మరి నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? కలుగులో రక్తం చిందించిన నా యేసయ్య కదా, ఆయన స్మరించాలి. మిడ్ నైట్, ఆ మిడ్ నైట్ ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొందరుకును రాజుల కొరకు అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలని హెచ్చరించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఆత్మబలమును సాతాను ఎదిరించే శక్తిని పెంచుకోవడానికి దేవునికి లోబడాలి. అవునా? ఏ బలమును? ఆత్మబలమును పెంచుకోవడానికి, దేవుడి యొక్క శక్తి పొందడానికి ఎదురు చూడ ఉండాలి. అవునా? ఎదురు చూడాలంటే సనుకోకూడదు, ఇసుకోకూడదు. ప్రార్థన చేస్తే ప్రజలకు కనిపించడానికి ప్రార్థన చేయడం కాదు. నేను ప్రార్థన చేస్తున్నా అలా కాదు. ప్రార్థన చేత రహస్యమన్న తండ్రిని రహస్యముతో ప్రార్థన చేసి కనిపెట్టాలి. నేను ప్రార్థన వీరుని, నేను ప్రార్థన శక్తిని, నేను ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన దేవునికి ఇష్టం లేదు. రహస్యమన్న తండ్రిని నువ్వు రహస్యంగా ప్రార్థన చేసి నువ్వు రహస్యంగా కనిపెట్టాలి. అంతే. అది నేర్చుకోవాలి ఫస్ట్. మరి రహస్యమైన తండ్రిని రహస్యంగా ఎలా ప్రార్థన చేయాలి? మిడ్ నైట్ లో రహస్యమైన తండ్రిని నువ్వు రహస్యంగా ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు రహస్యంగా ప్రార్థన చేసేది ఎవరికో తెలుసా? అపవాది క్రియలు నాశనం చేయడానికి. అపవాది క్రియలు ఉంటాయా? నిన్ను భయపెడుతూ ఉంటాయి. అవునా? నువ్వు భయపెడుతూ ఉంటాయి కనుక ఆ భయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేను ఎదిరించే యొక్క క్రియలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైన కుమార్తె, నువ్వు ఇలా ప్రార్థన చేస్తున్నావు? రహస్యమైన తనని రహస్యంగా ప్రార్థన చేస్తున్నావా?
మిడ్ నైట్లో ప్రార్థన చేస్తున్నావా? మిడ్ నైట్ ప్రార్థన చేస్తే జాగ్రత్త. ఫస్ట్ నువ్వు ఆయనను రహస్యమందున్న తండ్రిని రహస్యంగా ప్రార్థించాలి అని స్మరిస్తూ ఉండాలి. దేవుడు నీకు ప్రతి ఒక్కటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్య దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. మహాగరుడా నా యేసయ్య సర్వలోక అధిపతి అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి ప్రభా వింటున్న ప్రతి ఒక్క మాటన ప్రభా మీ యొక్క హృదయంలో నాడబడి సహాయం చేయమని, ఉన్నవారి హృదయంలో నాయన సహాయం చేయమని నజడైన యేసు నామములో ప్రార్థన చూడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.